మీరు బీసీ కమిషన్ చైర్మన్గా అంతకుముందు సభ్యుడిగా చాలా హోదాల్లో చేశారు కాబట్టి ఆర్ కృష్ణ గారు చాలా నమ్మకంగా ఉన్నారు. కోర్టులకు వెళ్ళినా కోర్టుల్లో కొంత పాజిటివే వస్తుంది, పోరాటం చేయాలి అవసరం అయితే అని చెప్తున్నారు. అయితే గతంలో బీఆర్ఎస్ కూడా స్థానిక సంస్థల ఎన్నికల ముందు మీకు గుర్తుండే ఉంటుంది 34% బీసీలకు ఇచ్చే ప్రయత్నం చేసింది. అంటే అప్పుడు అఫ్కోర్స్ డెడికేషన్ కమిషన్ ఇవి లేవు. అయినా పోతే కోర్టులో కొట్టేశారు. ఎందుకు కొట్టేశారు అంటే ప్రధాన బేసిక్ రీజన్ ఉంది. అక్కడ 50% దాటడం రిజర్వేషన్లు అనేది ఒక హడిల్గా ఉంది. ప్రతిసారి ఏ రిజర్వేషన్కైనా ఈవెన్ ఓబీసీ అంటే సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం, అది దేశవ్యాప్తంగా అమలైంది కాబట్టి ఏది మన ఈడబ్ల్యూఎస్ అది సాధ్యమైంది. కానీ ఇక్కడ అవుతుందా? ఇప్పుడు 2 ఆప్షన్లు చెప్తున్నారు ప్రభుత్వ పెద్దలు. ఒకటి ఆర్డినెన్స్ గవర్నర్ దగ్గరికి వెళ్తే ఆల్రెడీ రాష్ట్రపతి దగ్గర అది పెండింగ్లో ఉంది కాబట్టి గవర్నర్ సైన్ చేయకపోవచ్చు అని ఒకటి చెప్తున్నారు. రెండవది సుప్రీంకోర్టు ఇంతకుముందు ఇచ్చిన తీర్పులు ఉన్నాయి, 50% దాటితే కొంచెం ఇబ్బంది కావచ్చు. అలా గవర్నర్ సంతకం పెట్టినప్పుడు ఒక జీవో ఇవ్వాలి. జీవో ఇచ్చి రాధాకృష్ణ గారు ఇప్పుడే చెప్తున్నట్టు అది ఆల్రెడీ చర్చ జరిగింది, కేవీఏట్ వేయాలి. అంటే జీవోని కొట్టివేయమని ఎవరైనా వచ్చినా కూడా మాకు ముందు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని. అవుద్దా, అమలు అవుతుందా? మీకు ఎందుకు నమ్మకం రావట్లేదు రాధాకృష్ణ గారు అంత నమ్మకంగా ఉంటే? అంటే ఇప్పుడు కృష్ణయ్య గారు కానీ మేము కానీ అంతా ఒకటే, బీసీలకు లాభం జరగాలని కోరుకునే వాళ్ళమే, ఆ ఉద్యమం నుంచి వచ్చిన వాళ్ళమే. కృష్ణయ్య గారితో నేను కూడా కలిసి పనిచేసిన. ఇవాళ ప్రధానమైనటువంటిది ఏంటంటే, మీరు 10వ తారీఖు నాడు మంత్రిమండలి పెట్టుకున్నారు. ఆ రోజు 3 గంటలకే మీరు హౌజెస్ను ప్రోరోగ్ చేసారు. ఇప్పుడు ఒక చట్టము సవరణ చేయాలనుకున్నప్పుడు శాసన మండలిలో పెట్టుకొని సుదీర్ఘంగా చర్చ జరిపి ఆ చర్చల సారాంశంగా ఒక నిర్ణయం తీసుకొని ఆ చట్ట సవరణ చేసుకోవాలి. మీరు 3 గంటలకు ప్రోరోగ్ చేసి రాత్రి దానికి ఆర్డినెన్స్ అని ఎట్లా అంటారండి? మీరు రాత్రి ఆర్డినెన్స్ ఎట్లా ఇస్తారు? ఆ ఆర్డినెన్స్ ఎట్లా నిలబడుతుంది? మీ దగ్గర శాస్త్రీయమైన లెక్కలు ఉన్నాయంటున్నారు, డెడికేటెడ్ కమిషను చాలా అధ్యయనం చేసిందని చెప్తున్నారు, మీ సర్వే నివేదిక మీ దగ్గర ఉంటుందన్నారు. మరి ఇవన్నీ ఉన్నప్పుడు చాలా కాలంగా మాలాంటి వాళ్ళ మేము ఏమంటున్నామంటే, మీ సర్వే రిపోర్టు, మీ డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్సు మీరు హౌస్లో టేబుల్ చేసి సుదీర్ఘంగా చర్చలు జరిపి, మరి అక్కడ మేడం గారి దగ్గర నుండి బిల్స్ రావడం లేదు కాబట్టి మీరు ఈ సవరణ చేసుకొని ముందుకు పోవాల్సి ఉండే. నిజంగా కూడా వారు కృష్ణయ్య గారు చెప్పినట్టుగా అది నిలబడుతుంది. ఆర్డినెన్స్ అనేటువంటిది చేస్తాం అనేసరికి ఇది ఒక అనుమానం వస్తున్నది. మీరు ఇప్పుడు ఎన్నడో ప్రోరోగ్ అయి ఉంటే సరే, ఇప్పుడు అత్యవసరం ఉన్నది కాబట్టి మనం ఇవి అనుకోవచ్చు. 3 గంటలకు చేసి ఆర్డినెన్స్ ఇస్తున్నారు. ఇప్పుడు 3 గంటలకు ప్రోరోగ్ చేసినావు కదా, 3 గంటలకు ప్రోరోగ్ చేసి రాత్రి ఆర్డినెన్స్ ఏంది? కాబట్టి ఇది న్యాయపరంగా మనం ఆలోచించాల్సి వస్తుంది. దానికి ఒక రీజన్ ఉంటుంది కదండి. అసెంబ్లీ సెషన్ కంటిన్యూషన్ లో ఉన్నప్పుడు ఆర్డినెన్స్ ఇవ్వడానికి ఉండదు కాబట్టి ఆర్డినెన్స్ ఇవ్వడం కోసమే ప్రోరోగ్ చేస్తారు. ఆర్డినెన్స్ ఎందుకండి? ఆర్డినెన్స్ ఎందుకు తెస్తారు? హౌస్ లో పెట్టండి, మళ్ళీ 6 నెలల తర్వాత కూడా మళ్ళీ హౌస్ లో ఒప్పించుకోవాలి కదా. 6 నెలలు ఎందుకు? మీరు ఇప్పుడే హౌస్ లో పెట్టుకొని బోత్ హౌసెస్ లో పెట్టుకొని అది వేరే, అది బిల్స్ పంపించారు. మీరు పంచాయతీరాజ్ చట్టాన్ని చేస్తా అంటున్నారు కదా, పంచాయతీరాజ్ చట్టాన్ని మీరు చేయడానికి ఆర్డినెన్స్ అంటున్నారు కాబట్టి మీ దగ్గర గణాంకాలు బ్రహ్మాండంగా డెడికేటెడ్ కమిషను మీ యొక్క సర్వే ఉన్నాయని మీరు రాహుల్ గాంధీ గారు పెద్దలందరూ కూడా శాస్త్రీయంగా ఉన్నారని చెప్తున్నారు కాబట్టి, దేశానికి రోల్ మోడల్ అని చెప్పుకుంటున్నారు కాబట్టి మేమేమంటున్నాం అంటే అది విశ్వసిస్తున్నాం. కృష్ణన్న చెప్తున్నట్టుగానే మేమందరం విశ్వసిస్తున్నాం. మేమందరం మాకేం కావాలండి, మా జాతులకు 42% కావాలని కోరుకుంటాం. కానీ మీ వైఖరులన్నీ కూడా, మీ పద్ధతులన్నీ కూడా చాలా అనుమానాస్పదంగా ఉన్నాయి. అనుమానాలను నివృత్తి చేయకుండా అనుమానాలను కలిగించే రీతిలో ప్రభుత్వం వివరిస్తున్నది కాబట్టి ఇవాళ మేము డౌట్ పడుతున్నాం. నేను ఇవాళ అంటున్నది, హౌజును అట్లే ఉంచేసి ఈ యొక్క రిపోర్ట్స్ అన్ని కూడా హౌజుల్లో పెట్టి డిస్కస్ చేసి ఇదే చట్టాన్ని సవరించి ముందుకు పోతే మీకు చాలా మంచి పేరు వచ్చేది. ఇప్పుడు కృష్ణయ్య అన్న ఏమనుకుంటే చెప్పండి, కృష్ణయ్య గారు మా జాతికి 42% కావాలని ఆయన పట్టు, జనాభా ప్రకారం రిజర్వేషన్ కావాలి, చట్టసభలో కావాలి, స్థానిక సంస్థల్లో కావాలి, ప్రతి చోట బీసీలకు లాభం జరగాలని చెప్పి ఒక ఉద్దండ నాయకుడిగా కృష్ణయ్య గారు పనిచేస్తారు. కాబట్టి ఇవాళ నువ్వు ఒక కార్యక్రమం మొదలుపెట్టినావు కాబట్టి నేను అభినందిస్తున్నా. కానీ నువ్వు పద్ధతి ప్రకారం చెయ్యి, నువ్వు ఎట్లా చేస్తావో మాకు సంబంధం లేదు, నువ్వు 42 ఎట్లా ఇస్తావో మాకు కావాలని చెప్పి కృష్ణయ్య గారు అడుగుతున్నారు. మేము సంపూర్ణంగా కృష్ణయ్య గారి మాటను ఏకీభవిస్తున్నాం. నిన్న నేను ప్రెస్ మీట్లో మాట్లాడుకుంటే ఇదే చెప్పినాం. మేము గోడుగుడ్డు మీద ఈకలు పీకడం కాదు, ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, చేసే పద్ధతులు కరెక్ట్ చేస్తే నిలబడుతుంది, నిలబెట్టవయ్యా అని కోరుతున్నాం. అంతకుమించి నిలబెట్టకుండా ఉండాలి కానీ ఇవ్వాలి అని ప్రయత్నం. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అట్లా మభ్యపెట్టే ప్రయత్నం ఎందుకు చేస్తుంది అసలు? అదే ఇవాళ నేను ఇవాళ ఏమంటే, గౌరవ ముఖ్యమంత్రి గారు మంత్రుల్లో దీని మీద వివరణ ఇవ్వండి. ఒకవైపు డెడికేటెడ్ కమిషన్ పనిచేస్తున్నది, సర్వే జరుగుతుంది అన్నప్పుడే రెవెన్యూ శాఖ మాత్యులు ఇదిగో ఎలక్షన్ అదిగో ఎలక్షన్ అంటాడు. నువ్వు కమిషన్ ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా ఎట్లా చేస్తావు?
ఇవాళ మనం ఎన్ని మాట్లాడుకున్నా ఎవడు కోర్టుకు పోవద్దని అనుకున్నా కొన్ని పద్ధతులు అయితే ఉంటాయి కదా. గతంలో కూడా స్వప్నారెడ్డి గోపాలరెడ్డి పోతున్నాయి కదా కొట్టేసింది. ఆనాడు బీఆర్ఎస్ ఎందుకు చేయలేకపోయింది? 2010లో కృష్ణమూర్తి కేసు ఉంది కదా. ఇన్డెప్త్ గా డెడికేటెడ్ కమిషనే స్వయంగా అధ్యయనం చేయమని చెప్తే, డెడికేటెడ్ కమిషన్ అంటే కృష్ణయ్య గారు హైకోర్టులో కేసు వేసేదాకా నిద్రపోయినటువంటి దున్నపోతు నిద్రపోయినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం డెడికేటెడ్ కమిషన్ ఆయన కృష్ణయ్య గారు వేసిన తర్వాతనే ఇవాళ వాళ్ళు డెడికేటెడ్ కమిషన్ అన్నారు. ఆ డెడికేటెడ్ కమిషన్ ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ వేసిండ్రు. ఆయన ఎక్కడ తిరిగిండు? ఎవరిని ప్రశ్నలు అడిగిండు? ఏం అధ్యయనం చేసిండు? ఆయనకు సభ్యులేరి? ఇవన్నీ కూడా చాలా ప్రశ్నార్థకం. ఇవన్నీ కూడా సందేహాలు ఉన్నాయి. మీరు చెప్పిన దాంతో ఆర్ కృష్ణ గారు కూడా ఏకీభవిస్తుంది కాబట్టి అది పాయింట్ లేదు. అయితే దాని వెనుక ప్రభుత్వ వ్యూహం ఉందా? ఏమన్నా ఎత్తుందా? లేకుంటే అదేమన్నా ఫెయిల్యూర్ గా చూస్తున్నారా? ఎలా చూస్తున్నారు దాన్ని? ఎందుకంటే నిజంగానే మీరు అన్నట్టు ఆర్డినెన్స్ కి గవర్నర్ సంతకం చేసే అవకాశం లేదు. ఎందుకంటే రాష్ట్రపతి దగ్గర 100 రోజుల నుంచి పెండింగ్ ఉంది సేమ్ ఇష్యూ. కాబట్టి గవర్నర్ సంతకం చేయకపోవచ్చు. ఇప్పుడు ఒకటండి, ఒకసారి పంపితే చేయకపోతే రెండోసారి పంపితే చేస్తాడు. అది గవర్నమెంట్ రాష్ట్రపతి వద్ద పెండింగ్ ఉంది కాబట్టి ఇప్పుడు దాన్ని రాష్ట్రపతి గారు ఇక్కడ బిల్స్ ను రిజర్వ్ చేసి ఆర్టికల్ 200 ప్రకారం వారికి పంపించింది. అవును, వారికి పంపించిన దాంట్లో డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ ఉన్నదా? వారికి పంపించిన దాంట్లో సర్వే రిపోర్ట్ ఉన్నదా? వారికి పంపించినటువంటి ఆ రిపోర్ట్లు డెడికేటెడ్ కమిషన్ అనేటువంటిది కృష్ణయ్య గారు ఎందుకోసం కోర్టుకు పోయిండు? బీసీ కమిషన్కు ఆ అర్హత లేదు. మీరు కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ కానీ 340 ఆర్టికల్ కానీ వికాస్ కిషన్ రావు కావాలి కృష్ణమూర్తి కేసులో ఏదైతే ఉందో దాని ప్రకారం మీరు డెడికేటెడ్ కమిషన్ ఏమని చెప్పి కృష్ణయ్య గారు కోర్టుకు పోయిండు. వెంటనే వారు అవకాశం ఇచ్చారు. రాష్ట్రపతికి పంపినది ఎలా పంపినా దేశవ్యాప్తంగా ఉండాలి కాబట్టి ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు కృష్ణయ్య గారి వాదన ఏంది? మాకు 42 కావాలి. ఎలా ఇచ్చినా ఎట్లా ఇచ్చినా ఎట్లనే ఇచ్చుకో, నువ్వు ఆర్డినెన్స్ ఇచ్చి తొందర ఎలక్షన్లు పెట్టు, మాకు 42 ఎలక్షన్ పెట్టు. అది రేవంత్ రెడ్డి అనుకుంటేనో కృష్ణయ్య గారు అనుకుంటేనో కృష్ణమోహన్ గారు అనుకుంటేనో కాదు కదా. దానికి ఒక చట్టం, అందుకే నేను ఇప్పుడు ఏం చెప్తున్నానంటే రాష్ట్రపతి గారి గురించి ఇదంతా ఈ వివరణ ఎందుకు చెప్పానంటే ఈ పద్ధతిలో నువ్వు ముందే చేసి ఉంటే నీకు అయిపోయింది. పంపినా రాష్ట్రపతి సంతకం పెట్టకపోవచ్చు అనేది దేశవ్యాప్తంగా కావాలి. అది దేశవ్యాప్తం ఎలా ఉన్నా మన రాష్ట్రానికే పరిమితమై మాట్లాడినప్పుడు ఇదంతా కూడా ఈ పద్ధతిని ఏదైతే నువ్వు ఆర్డినెన్స్ ఏదో అంటున్నావు కదా, ఇది ఒకనాడే చేసేస్తే రాష్ట్రపతి గారికి బిల్స్ పోకముందే చేస్తే బాగుండు. గవర్నర్ గారే రిజర్వ్ చేసి అక్కడికి పంపించిండు. రాష్ట్రపతి గారు పోగానే వెంటనే రేవంత్ రెడ్డి గారు పంపిన సంతకం పెడుతుందా మేడం? ఆమె ఏమంటదండి? ఆమె ఏం చూస్తుంది? న్యాయ నిపుణులతో చర్చిస్తుంది. ఈ డెడికేటెడ్ కమిషన్ ఏదైతే ఉన్నదో ఈ వేసినటువంటి డెడికేటెడ్ కమిషన్ ఇది కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ కింద వేయబడ్డదా, 340 కింద వేయబడ్డదా, కృష్ణమూర్తి కేసులో ఏం చెప్పిండ్రు దాని ప్రకారం వేసిన చెప్పి వీళ్ళు రాస్తున్నారు. కానీ ఇది బీసీ వెల్ఫేర్ నుండి ఒక జీవో ద్వారా ఇచ్చారు కదా. ఈ జీవో ద్వారా ఇచ్చినటువంటి దానికి శాంటిటీ ఏందని చెప్పి మేడం చూడరా? కాబట్టి నువ్వు రాష్ట్రపతి గారికి పంపించినటువంటి దానిలోనే తప్పు చేసినావు. ఇవాళ మనం టెక్నికాలిటీస్ మాట్లాడకపోతే రేపు జరిగే సందర్భాలు ఇవే కదా. కాబట్టి వాళ్ళ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కృష్ణయ్య గారు ఏం చేసినారు? అరే నువ్వు బీసీ కమిషన్కి ఇచ్చినవా, అది పనికిరాదు, నువ్వు డెడికేటెడ్ కమిషన్ ద్వారా చేయించు, నువ్వు కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ 340 ఆర్టికల్ ద్వారా వేయించమని చెప్పి ఆయన కోర్టు పోయి కొట్లాడి జీవో నీకు ఆర్డర్ ఇప్పిస్తే నువ్వు చేసింది ఏంది? మళ్ళీ బీసీ వెల్ఫేర్ నుండి జీవో ఇచ్చినావు. ఒక్క వెంకటేశ్వరరావుని చేసినావు. మరి ఆయనకి ఎక్స్పర్ట్స్ ఏది? మొత్తం వర్తమాన స్థితిగతులను సమగ్రంగా లోకల్ బాడీ వైజ్ గా అధ్యయనం చేసి విశ్లేషించి విశదీకరించి తులనాత్మక అధ్యయనంతో 50% ఎక్సీడ్ కావడానికి కావాల్సినటువంటి గణాంకాలు కావాలి. నువ్వు ఎక్కడిచ్చిండు వెంకటేశ్వరరావు? వెంకటేశ్వరరావు ఎక్కడిచ్చిండు? ఇచ్చిండు. సైంటిఫిక్ ఉన్నాయి, మేము నమ్ముతున్నాం, అందరం నమ్ముతున్నాం. పెట్టు హౌజ్లో. అందులో 56% తేలిన దాంట్లో కూడా మైనార్టీలు ఉన్నాయి. మళ్ళీ మతపర రిజర్వేషన్ అంత డెప్త్ పోతున్నాయి. అవి చాలాసార్లు డిస్కస్ చేసాం. కాబట్టి మీరు ఇవాళ మేము అడుగుతున్నది ఏంటంటే నువ్వు ప్రోరోజ్ చేయడం తప్పు, రాజ్యాంగ సంస్థలను చట్ట సంస్థలను అపహాస్యం చేస్తున్నావు. కాబట్టి నేను అనేది ఏంటంటే స్పెషల్ సెషన్ పెట్టి ఇవన్నీ కూడా పెట్టి నువ్వు చట్టాన్ని అమెండ్ చేయి. నీ రిపోర్ట్స్ అన్ని పెట్టి కూడా అందరి ముందు ఆమోదింపజేసి అఖిలపక్షం కాన్ఫిడెన్స్ తీసుకో. ఆర్ కృష్ణయ్య గారి ముందర పెట్టు, మేమందరం ఒప్పుకుంటాం. ఇప్పుడు September 30 లోపు ఎన్నికలు జరపాలనేది హైకోర్టు ఆర్డర్. దాన్ని కూడా చెప్తా. ఒకటి అది అవుతాదా అసలు? ఇప్పుడు కళ్యాణ్ జీ సింగిల్ బెంచ్ ఇచ్చింది. పెద్ద పెద్ద వణుకు పుట్టాల్సిన అవసరం లేదు కదా. సుప్రీంకోర్టు నుంచి వచ్చిన వాడికే దిక్కులేదు, దిమానం లేదు. లార్జర్ బెంచ్ అడుగు, టైం తీసుకో, ఓ 3 నెలలు టైం తీసుకో. హౌజ్ను పెట్టేసి అవన్నీ కూడా సమగ్రంగా ముందు పెట్టు. లేకపోతే ఇప్పుడు జస్టిస్ సుదర్శన్ రెడ్డి కమిటీ అని ఒకటి చెప్తున్నారు కదా, వారిని ఒక డెడికేటెడ్ కమిషన్ వేసి సమగ్రంగా అధ్యయనం చేయించు.
ఆ రిపోర్ట్స్ ఆధారంగా బిల్లులను సవరించు. జాప్యమైన పర్లేదు కానీ అమలు కావాలి. 100% మేము ఏమంటున్నామంటే అరే నువ్వు ఇచ్చిన తర్వాత కూడా రేపు ఎవడన్నా పోతాడు, ఆగుతుందా అండి? ఎవరు ఆగుతారు? మరి ఎవరిని ఆపగలుగుతాం? మా అందరి ఉద్దేశం క్రిస్టియన్ అయినా మేమైనా ఏం కోరుకుంటాం? అరే రాక కొట్లాడితే 42% రిజర్వేషన్ రాబోతున్నది, ఇది మళ్ళీ కోట్లలో కొట్టేయించి నేను ఇవ్వాలని చూసినా కానీ వాళ్ళు కొట్టేసి ఏం చేయాలని చెప్పి చేతులు దులుపుకొని మాకు అన్యాయం చేస్తే మాకు అన్యాయం జరుగుతుంది కదా.